ఏమంటాడు, మేము చాలా హామీలు ఇచ్చినాం ప్రజలకు, కానీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆ మాట నిలబెట్టుకుంటాం, లేకపోతే మేమే కుదరదని చెప్తున్నాడు. ఇదే ముఖ్యంగా ముందే ఏడుస్తే అయిపోతుండే కదా, జాడించి తంతుండే అప్పుడే జనం. బడ్జెట్ ఏం చేసిండ్రు, ఇవాళ అన్నిటికీ కడ్డిగిలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బడ్జెట్ లో చెప్తున్నాడు ఈ 420 హామీల అమలు కోసం 53,000 కోట్లు పెడుతున్నా అంటున్నాడు. ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితే నేను రేవంత్ రెడ్డిని ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క గారిని నేను అడుగుతా ఉన్నా, 53,000 కోట్లు 420 పథకాలకని మీరు బుకాయిస్తే, దొంగ మాటలు చెప్తే ఎట్లా నమ్మాలి ప్రజలని నేను అడుగుతా ఉన్నా. 39,000 కోట్ల రుణమాఫీ ఒక దిక్కున్నది, 53,000 కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది. రైతు భరోసా అన్నావు, దానికే 24,000 కోట్లు. మరి ఇవన్నీ కలిపితే 1,25,000 కోట్లు దాటిపోతుంది. కానీ ఇవాళ పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు, ఉత్తగానే ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టిరు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం, అందుకే డీటెయిల్స్ చెప్తలేం, మళ్ళా పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా అందులో ఏం లేదు. కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పకుండా వీళ్ళ భరతం పడతాం. 100 రోజుల్లో గనక వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే వాళ్లకు బొందలు అవ్వడం స్టార్ట్ చేయడం ఖాయం, అదే బొందలో పూర్తి పెట్టడం కూడా ఖాయం.